మూవీ బిగినింగ్ లో మనకు కపుల్ బెడ్ మీద రొమాన్స్ చేసుకుంటూ కనిపిస్తారు. జేసన్ అనే అబ్బాయి అండ్ హ్యానా అనే అమ్మాయి వీళ్ళిద్దరూ లివింగ్ రిలేషన్ లో ఉంటారు. అయితే ఒక రోజు జేసన్ ఎంతో ఆశతో తన గర్ల్ ఫ్రెండ్ తో ఇంటిమేట్ అవడానికి తనను టెంప్ట్ చేస్తూ ఉంటే హ్యానా మాత్రం అతను ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపేస్తుంది. దాంతో అప్పుడు జేసన్ కొంచెం అప్సెట్ అయినట్టు కనిపించినా గానీ బట్ తన డెసిజన్ కి రెస్పెక్ట్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడే మనకు తెలిసేది ఏంటంటే ఎన్నో ఇయర్స్ గా వీళ్ళు రిలేషన్షిప్ లో ఉన్నా గానీ హ్యానా మాత్రం మ్యాటర్ పెళ్ళైన తర్వాతే అని, సో పెళ్ళయ్యే వరకు మనం ఇంటిమేట్ అవ్వద్దని క్లియర్ గా చెప్పేస్తుంది. దాంతో జేసన్ కొంచెం డిసప్పాయింట్ అయినట్టు కనిపించిన కానీ అతను వెయిట్ చేయడానికి ఒప్పుకుంటాడు. ఎందుకంటే వీళ్ళు ఎలాగో చదువు అయిపోగానే పెళ్లి చేసుకుంటారు కాబట్టి, సో అప్పుడే తనతో ఇంటిమేట్ అవ్వచ్చులే అనుకుంటాడు. ఇంకా జేసన్ వెళ్ళిపోగానే హ్యానా బెడ్ మీద పనుకొని వాళ్ళ రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు సరిగ్గా అప్పుడే తన బెడ్రూమ్ రూఫ్ నుండి ఒక స్ట్రేంజ్ ఆబ్జెక్ట్ వచ్చి నేలపైన పడుతుంది. ఆ స్ట్రేంజ్ ఆబ్జెక్ట్ ఆకాశంలో నుంచి ఊడిపడి అది ఆ సీలింగ్ ని బ్రేక్ చేసుకుంటూ వచ్చి మరి కింద ఉన్న వుడెన్ ఫ్లోర్ గుచ్చుకుపోతుంది. హ్యానా దాన్ని చూసి భయపడిపోయి అదేంటా అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తే అది అచ్చం బుల్లెట్ షేప్ లో ఉండి ఇంకా అందులోంచి స్మోక్ కూడా వస్తూ ఉంటుంది. తన అదేంటో గుర్తించక ముందే అందులోంచి గ్రీన్ కలర్ లో ఏదో ప్రకాశిస్తూ ఆ లైట్ తన ఫేస్ లోకి ఎంటర్ అయిపోతుంది. కొద్దిసేపటికి ఇంకా తన మీద ఎఫెక్ట్ చూపించడం స్టార్ట్ అయ్యి తన శరీరంలో విపరీతంగా కోరికలు పెరిగిపోయి ఎప్పుడూ లేనిది హ్యానాకి ఇంటిమేట్ అవ్వాలని అనిపిస్తూ ఉంటుంది. ఆ నెక్స్ట్ డే జేసన్ లైబ్రరీలో ఉన్నప్పుడు అతని ఫ్రెండ్ కారల్ వచ్చి అతను మీట్ అవుతాడు. వాళ్ళిద్దరూ వాళ్ళ లైఫ్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు హ్యానా టాపిక్ రావడంతో అవును మీ ఇద్దరు రిలేషన్షిప్ లో ఉండి ఇప్పటికే 1 year దాటేస్తుంది, ఈ పాటికే మీ ఇద్దరు ఇంటిమేట్ అయి ఉండాలి కదా అని అడుగుతాడు. కానీ అప్పుడు జేసన్ ఫేస్ లో డిసప్పాయింట్మెంట్ చూసి ఇంకా కారల్ కి సిచ్యువేషన్ అర్థమైపోతుంది. కారల్ ఒకప్పుడు నేను హ్యానాతో డేట్ చేశానని, కానీ తను నన్ను కనీసం దగ్గరికి కూడా రానివ్వలేదని, అట్లీస్ట్ కిస్ కూడా పెట్టుకోనివ్వలేదని చెప్తాడు. ఇంతలో సడన్ గా హ్యానా అక్కడికి రావడం చూసి ఏంటి వాళ్ళ క్లాస్ డుమ్మా కొట్టావా అని అడుగుతూ ఉంటే కానీ తను అన్ఎక్స్పెక్టెడ్ గా జేసన్ ని కిస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అలా తను ఫోర్స్ఫుల్ గా కిస్ చేస్తూ ఉండేసరికి అది చూసి క్యారల్ భయపడి సైలెంట్ గా అక్కడి నుంచి పారిపోతాడు. హ్యానా తనతో ఇప్పుడు కలవాల్సిందే అని డిమాండ్ చేస్తూ తను ఉన్న ప్లేస్ ను కూడా పట్టించుకోకుండా జేసన్ తో బలవంతంగా సెక్స్ చేయడానికి ట్రై చేస్తుంది. దాంతో తను వెనక్కి నెట్టేసి నీకేమైనా పిచ్చి పట్టిందా అని తిడతాడు. ఇంకప్పుడు తను మళ్ళీ తిరిగి నార్మల్ గా బిహేవ్ చేస్తూ జేసన్ తో నువ్వు నాకు దూరంగా ఉండమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ తర్వాత కార్లు ఉన్న చోటుకు వెళ్లి ఆమె కళ్ళ నిండా కామంతో అతను అలాగే చూస్తూ ఉంటుంది. కార్లు ఏమో భయంతో వెనకడుగేస్తూ ఇది ఇప్పుడే జేసన్ కి ఇచ్చేసి మళ్ళీ నా దగ్గరకు వస్తుంది అంట అనుకుని మీ ఇద్దరికి మధ్య ఏమైనా గొడవ అయిందా అని అడుగుతాడు. కానీ హ్యానా మాత్రం అతను సెడ్యూస్ చేస్తూ నాకు తెలుసు నీకు ఎప్పటి నుంచో నా మీద ఫీలింగ్స్ ఉన్నాయని, దా ఇప్పుడు నీ కోరికను తీర్చుకోమంటుంది. కానీ కార్ల్ అతను ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్ లీసాతో రిలేషన్షిప్ లో ఉన్నా అని చెప్తాడు. అయితే హ్యానా మాత్రం అతని మాటలేం పట్టించుకోకుండా చాలా ప్యాషనేట్ గా కిస్ చేస్తూ అంత అందమైన అమ్మాయి కిస్ చేస్తూ ఉండేసరికి ఇంకా కార్ల్ కూడా కంట్రోల్ చేసుకోలేకపోతాడు. ఇటువైపు జేసన్ ల్యాబ్ లో కూర్చొని హ్యానా గురించి వరీ అవుతూ ఉంటాడు. జేసన్ అలా అప్సెట్ గా ఉండేసరికి అప్పుడు అక్కడికి వచ్చిన వీళ్ళ సైన్స్ టీచర్ మూడీగా ఉన్న జేసన్ ని చూసి ఏమైందని అడుగుతాడు. జేసన్ లైబ్రరీలో జరిగిందంతా తలుచుకుంటూ నా గర్ల్ ఫ్రెండ్ ఈ రోజు చాలా వింతగా బిహేవ్ చేసిందని, మామూలుగా తనంత ఈజీగా ఇంటిమేట్ అయ్యే టైప్ కాదు, కానీ ఇందాకలా తను ఎందుకు అలా బిహేవ్ చేసిందో అర్థం కావట్లేదని చెప్తాడు. దానికి ఆ ప్రొఫెసర్ బహుశా తన మనసు మార్చుకుందేమో అని, పైగా అమ్మాయిలకి ఈస్ట్రోజన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పి సెక్సువల్ హార్మోన్స్ ని ఎప్పుడు తక్కువ అంచనా వేయొద్దు, ఈ విశ్వంలో మోస్ట్ అండర్ ఎస్టిమేటెడ్ ఎనర్జీ సోర్సెస్ లో సెక్సువల్ హార్మోన్స్ కూడా ఒకటని చెప్తాడు. ఆ తర్వాత జేసన్ కాలేజ్ నుండి బయటకు వస్తూ ఉంటే హ్యానా లాస్ట్ బెంచ్ స్టూడెంట్ అయిన డేవిడ్ అనే అబ్బాయితో కార్ లో వెళ్తూ ఉండడం చూసి అనుమానంతో వాళ్ళని ఫాలో అవుతాడు. ఇటువైపు డేవిడ్ ని హ్యానా తన ఇంటికి తీసుకెళ్లి అతన్ని టెంప్ట్ చేయడం మొదలు పెడుతుంది. ఇంకా డేవిడ్ కి విషయం అర్థమై నైట్ అతనికి అసలే మ్యాచ్ ఉందని చెప్పి సో కొంచెం ఎనర్జీని మిగిల్చుకొని ఇవ్వమని చెప్తాడు. కానీ హ్యానా అతని మాటలేం పట్టించుకోకుండా ఆ విండోస్ క్లోజ్ చేసి మెల్లిగా అతన్ని కూడా కిస్ చేస్తూ రొమాన్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఇద్దరు డ్రెస్ తీసేసి ఇంటిమేట్ అవుతూ ఉన్నప్పుడు హ్యానా ఆశ్చర్యంగా అతను అబ్జర్వ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. అలా అతను కంప్లీట్ గా మాయమైపోయేదాకా పూర్తిగా తన శరీరంలోకి లాగేసుకునేది. కాసేపటికి ఇంటికి వచ్చిన జేసన్ బట్టలు లేకుండా పడుకుని ఉన్న హ్యానాని చూసి ఇప్పుడు నువ్వు ఎవరితో సెక్స్ చేసావని అడుగుతాడు. కానీ హ్యానా దానికి ఆన్సర్ చేయకుండా జేసన్ ని రూమ్ లోంచి బయటకు తోసేసి డోర్ లాక్ చేసుకుంటుంది. తర్వాత తనకు విపరీతంగా కడుపు నొప్పి స్టార్ట్ అయ్యి తన లోపల ఉన్న ఆ క్రియేచర్ ని ప్లీజ్ నన్ను వదిలేయమని బతిమలాడుకుంటూ ఉంటుంది. కానీ ఇటువైపు జేసన్ మాత్రం గివ్ అప్ ఇవ్వకుండా ఇంటి బయటే వెయిట్ చేస్తూ కిటికీలోంచి హ్యానా బిహేవియర్ చూసి తనకేదో అయ్యిందని అర్థం చేసుకుంటాడు. ఆల్రెడీ అప్పుడే ఇంటిమేట్ అయిన హ్యానాకి మళ్ళీ సెక్స్ కోరికలు పెరిగిపోయి ఆమె కోరికలను అసలు ఆపుకోలేక ఇంకో అబ్బాయి కోసం కార్ లో బయలుదేరుతుంది. అలా తను వెళ్ళిపోగానే జేసన్ వెంటనే ఆ ఇంట్లోకి ఎంటర్ అయ్యి అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. తన రూమ్ లో ఉన్న ఆ స్ట్రేంజ్ ఆబ్జెక్ట్ ని గమనించి అది పైన సీలింగ్ ని బ్రేక్ చేసుకుంటూ వచ్చినట్టు కనిపిస్తుంది. అప్పుడే హ్యానా ఫోన్ రింగ్ అయ్యి లీసా దగ్గర నుంచి తనకు వాయిస్ మెసేజ్ వచ్చి ఉంటుంది. లీసా తన బాయ్ ఫ్రెండ్ కారల్ పొద్దు నుంచి కనిపించడం లేదని, అసలైతే మేము ఇవాళ మా పేరెంట్స్ ని మీట్ అయ్యి మా లవ్ మ్యాటర్ చెప్పేద్దాం అనుకున్నామని, కానీ అతను ఈ లోపలే ఇలా కనిపించకుండా పోయేసరికి బాధపడుతూ ప్లీజ్ కారల్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే వెంటనే నాకు కాల్ చేసి చెప్పమంటుంది. అప్పుడు ఆ రూమ్ లో డేవిడ్ బట్టలు కూడా కనిపిస్తాయి, కానీ వాడు ఏమైపోయాడో అర్థం కాదు. ఇటువైపు హ్యానా వాళ్ళ టౌన్ లో రెడ్ లైట్ ఏరియాకు వెళ్లి తన కోరికలు తీర్చుకోవడానికి ఇంకో అబ్బాయి కోసం వెతుకుతూ ఉంటుంది. ఇంతలో తన కస్టమర్ దొరికేసి అతను హ్యానాని కార్ లో ఎక్కించుకొని హోటల్ కి తీసుకెళ్తూ ఉంటాడు. కానీ వెళ్లే దారిలోనే హ్యానాకి సెక్స్ కోరికలు పెరిగిపోవడం వల్ల సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా కార్ లోనే అతనితో ఇంటిమేట్ అవుతూ చివరికి అతన్ని కూడా అబ్జర్వ్ చేసేసుకునిద్ది. నెక్స్ట్ డే జేసన్ కాలేజ్ కు వెళ్లి అతనికి హ్యానా రూమ్ లో దొరికిన ఆ స్ట్రేంజ్ ఆబ్జెక్ట్ ని తీసుకెళ్లి ప్రొఫెసర్ కి చూపిస్తాడు. చూపించి అది ఆకాశంలోంచి ఊడిపడిందని చెప్తాడు.
అది అసలు ఏంటని అడిగితే ప్రొఫెసర్ అందులో జిగురు లాంటి పదార్థాన్ని గమనించి నేను ల్యాబ్ లో టెస్ట్ చేశాక దీని గురించి చెప్తాలే అంటాడు. సో ఇంకా జేసన్ ఇంటికి వస్తుంటే కారల్ తో లివింగ్ రిలేషన్ లో ఉన్న లీసా వచ్చి నిన్నటి నుండి కారల్ కనిపించడం లేదు, అతను ఎక్కడున్నాడో నీకేమైనా తెలుసా అని అడుగుతుంది. దానికి జేసన్ లేదు నాకు తెలియదు అని చెప్పడంతో సరే నీ గర్ల్ ఫ్రెండ్ హ్యానా ఎక్కడ అని అడిగితే జేసన్ ఒక సెకండ్ ఆలోచించి ఏమో తను కూడా నేను రాత్రి నుంచి కనిపించట్లేదని చెప్తాడు. అది విన్న లీసా ఇంకా వర్రీ అవుతూ బహుశా వీళ్ళిద్దరూ మళ్ళీ కలిసిపోయి ఉండొచ్చు అని అనుమాన పడుతుంది. కానీ జేసన్ అది విని నవ్వుకుంటాడు. హ్యానా వాళ్ళలాంటి ఉమ్నేజర్స్ తో ఎప్పటికీ కలవదులే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇటువైపు హ్యానా కాలేజ్ వాష్రూమ్ లో కనబడుతుంది. తను అప్పటికే ముగ్గురుని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల తన కడుపులో విపరీతంగా పెయిన్ స్టార్ట్ అయ్యి నొప్పి భరించలేకపోతూ ఉన్నప్పుడు ఇంతలో లీసా అక్కడికి వచ్చి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. లీసాకి తన బాయ్ ఫ్రెండ్ కనిపించకపోవడంతో తను బాగా ఫ్రస్ట్రేట్ అయిపోతూ హ్యానాని ఆ విషయం గురించి అడుగుతూ ఉంటే ఈ లోపు మళ్ళీ హ్యానాకి సెక్స్ కోరికలు పెరిగిపోతూ వెంటనే తన హగ్ చేసుకునిద్ది. లీసా బహుశా తను ఓదారుస్తుందేమో అనుకుని తను అలాగే ఉండిపోతుంది. కానీ ఇంతలో హ్యానా ముద్దులు కూడా పెడుతుండేసరికి ఇంకా లీసా కోపడుతుంది. తనను దూరంగా నెట్టేసి నువ్వు ఇలాంటి దాన్ని అనుకోలేదని తిట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకప్పటి నుంచి హ్యానా మెంటల్ గా కూడా చాలా వీక్ అయిపోయి సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేసుకోవడానికి ట్రై చేస్తుంది. బాత్రూమ్ మిర్రర్ ని పగలగొట్టేసి తన కడుపులోకి పొడుచుకోబోతూ ఉంటే మళ్ళీ తనకు ధైర్యం సరిపోక ఆగిపోతుంది. ఇటువైపు జేసన్ కాలేజ్ నుంచి బయటకు వస్తూ ఉంటే ఒక డిటెక్టివ్ అతను ఆపుతాడు. ఆ డిటెక్టివ్ డేవిడ్ మిస్సింగ్ కేసు గురించి ఇన్వెస్టిగేట్ చేస్తూ అక్కడికి వస్తాడు. అలా జేసన్ తో డేవిడ్ గురించి అడిగితే అతనికి ఏం తెలియదని చెప్పడంతో కాలేజ్ లో డేవిడ్ లాస్ట్ గా హ్యానాతోనే కనిపించాడని అలాగే అతని డ్రెస్ కూడా తన ఇంట్లో దొరికిందని చెప్పడంతో అయితే మీరు హ్యానా దగ్గరికి వెళ్లకుండా నా దగ్గరికి ఎందుకు వచ్చారని అడుగుతాడు. కానీ ఆ డిటెక్టివ్ డేవిడ్ అంత పర్సనాలిటీ ఉన్న అబ్బాయిని హ్యానా ఒక్కతే చంపలేదని నాకు తెలిసి నువ్వు కూడా తనకు హెల్ప్ చేసి ఉంటావని లేదా నువ్వే వాళ్ళ అఫైర్ గురించి తెలుసుకొని ఆ జెలస్ తో నువ్వే డేవిడ్ ని చంపేసి ఉంటావని కూడా అంటాడు. అలాగే ఆ డిటెక్టివ్ డేవిడ్ బట్టల మీద నీ ఫింగర్ ప్రింట్స్ దొరికాయని చెప్పి అతనికి ఏం తెలియదని చెప్తున్నా గానీ జేసన్ ని బలవంతంగా స్టేషన్ కి తీసుకెళ్లి ఇంట్రాగేట్ చేస్తాడు. అలాగే ఇటువైపు ప్రొఫెసర్ ఇంకా ఆ స్ట్రేంజ్ ఆబ్జెక్ట్ మీదే రీసెర్చ్ కొనసాగిస్తూ ఆశ్చర్యంగా అతనికి ఆ స్లైమ్ లో దొరికే డిఎన్ఏ భూమి మీద ఉండే ఏ జీవరాశి డిఎన్ఏ తోని మ్యాచ్ అవ్వదు. తర్వాత దీని గురించి ఆన్లైన్ లో వెతికినప్పుడు ఇదివరకు ఒకసారి కూడా ఇలాంటి సిమిలర్ ఆబ్జెక్టే ఆకాశంలో చూడిపడిందని తెలుస్తుంది. ఇటువైపు పోలీస్ స్టేషన్ లో జేసన్ ని ఇంట్రాగేట్ చేస్తూ ఉంటారు. ఆ డిటెక్టివ్ అతని లవర్ గురించే క్వశ్చన్స్ అడుగుతూ చెప్పు మీరు ఇప్పటిదాకా ఎన్ని హత్యలు చేశారని అడుగుతాడు. కానీ జేసన్ అతనికి ఏం తెలియనట్టు ఫేస్ పెట్టడంతో దానికి ఆ డిటెక్టివ్ హ్యానా ఒక సెక్స్ పిచ్ ఉన్న అమ్మాయి అని అందుకే తన లైబ్రరీలో కారల్తో ఇంట్లో డేవిడ్ తో ఇంటిమేట్ అయ్యి వాళ్ళని చంపేసి బాడీలు కూడా దొరకకుండా మాయం చేసేసిందని నువ్వు తనకి హెల్ప్ చేస్తున్నావు కదా అని జేసన్ ని అనుమానిస్తూ ఉంటాడు. కానీ అదంతా విన్న జేసన్ హ్యానా అలాంటి అమ్మాయి కాదని బహుశా స్ట్రేంజ్ ఆబ్జెక్ట్ వల్లే తను ఇలా విచిత్రంగా బిహేవ్ చేస్తుందని చెప్పి ఇదివరకు హ్యానా రూమ్ లో దొరికిన ఆ స్ట్రేంజ్ ఆబ్జెక్ట్ గురించి చెప్తాడు. కానీ ఆ డిటెక్టివ్ మాత్రం ఇతను మాటలేం నమ్మడు. ఆ నెక్స్ట్ సీన్ లో హ్యానా రోడ్ మీద ఒంటరిగా నడుస్తూ కనిపిస్తుంది. తన అలా నెక్స్ట్ విక్టిమ్ కోసం వెతుకుతూ ఉంటే ఒక పోలీస్ ఆఫీసర్ దూరం నుంచి తననే గమనిస్తూ తనని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంతలో తనకి పార్ట్నర్ దొరికేయడంతో ఇంకా తనతో కలిసి పక్కనే ఉన్న చీకటిగా ఉన్న సందులోకి వెళ్తుంది. అక్కడ వాళ్ళిద్దరూ కిస్ చేసుకోవడం స్టార్ట్ చేయగానే కొద్దిసేపటికి ఆ పోలీస్ అక్కడికి వచ్చి చూస్తే ఆ వ్యక్తి హెల్ప్ కోసం నడుస్తూ ఉంటాడు. అప్పుడు అతను ఉన్న పొజిషన్ చూసి ఈ పోలీస్ భయపడిపోతాడు. ఆ వ్యక్తి శరీరం మొత్తాన్ని హ్యానా తన ప్రైవేట్ పార్ట్ లోకి అబ్జర్వ్ చేసుకుంటూ ఉండిద్ది. ఆ విక్టిమ్ ఏమో హెల్ప్ కోసం నడుస్తూ ఉంటే ఇంకా జ్యూస్ షాక్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్ వెంటనే హ్యానా షూట్ చేస్తాడు. అప్పుడు తన శరీరంలోంచి ఆ గ్రీన్ కలర్ వెలుతురు బయటకు వచ్చి హ్యానా తన కడుపులో ఏదో విచిత్రమైన క్రియేచర్ ఉందని అదే బలవంతంగా తన చేతి పనులన్నీ చేయిస్తుందని చెప్పి ఏడుస్తూ తను వెంటనే స్ప్రో కోల్పోతుంది. కానీ ఆ వ్యక్తి మిగతా సగం శరీరం మాత్రం ఆమె బాడీ నుండి సపరేట్ అయిపోయి చివరికి అతనికి నచ్చిన పని చేస్తూనే చనిపోతాడు. ఇటువైపు ప్రొఫెసర్ ఆ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లి అతనికి కనుగొన్న విషయాన్ని జేసన్ కి చెప్తాడు. సేమ్ ఇలాంటి స్ట్రేంజ్ ఆబ్జెక్టే 1929 అండ్ 1951 లో 2 సార్లు భూమి మీద పడిందని, అయితే అప్పుడు కూడా ఆ ఏరియాలో ఉండే ఉమెన్ ఇలాగే వెర్రెక్కిపోయి ఎంతో మంది అబ్బాయిల్ని సెడ్యూస్ చేసి చివరికి వాళ్ళందరూ కూడా కనిపించకుండా పోయారని చెప్తాడు. అలాగే అందులోని ఆ జిగురు లాంటి పదార్థం ఫీమేల్ సెక్స్ హార్మోన్ కి సిమిలర్ గా ఉందని చెప్పి ప్రస్తుతం అది భూమి మీద ఏ జీవరాశి డిఎన్ఏస్ తోనూ మ్యాచ్ అవట్లేదు కాబట్టి ఖచ్చితంగా అది ఏలియన్ కి సంబంధించిందే అయి ఉండిద్దని, అదే ఇప్పుడు హ్యానాని కంట్రోల్ చేస్తూ మనుషుల్లో ఉండే సెక్సువల్ ఎనర్జీని అది ఆహారంగా తీసుకుంటూ ఉండిద్దని చెప్తాడు. కానీ ఆ డిటెక్టివ్ కి ఇదంతా స్టూపిడ్ గా అనిపించి ఆ ప్రొఫెసర్ చెప్పే మాటలేమి నమ్మడు. సరిగ్గా అప్పుడే హ్యానాని షూట్ చేసిన ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చి తన కళ్ళతో చూసింది మొత్తం వీళ్ళకి చెప్తాడు. అతను ప్రొఫెసర్ మాటలతో ఏకీభవించి మీరు చెప్పింది నిజమే, నేను అసలు అలాంటి క్రియేచర్ ని నా లైఫ్ లోనే చూడలేదని చెప్పి వణికిపోతూ ఉంటే తన గర్ల్ ఫ్రెండ్ షూట్ చేశారని తెలిసి జేసన్ పానిక్ అయి వెంటనే హాస్పిటల్ దగ్గర పరిగెడతాడు. ఇటువైపు కొంతమంది డాక్టర్స్ హ్యానాకి ట్రీట్మెంట్ చేయబోతూ ఉండగా అయితే ఆ బుల్లెట్ గాయాలన్నీ వాటంతటవే మాయమైపోవడం చూసి డాక్టర్ షాక్ అవుతారు. ఇంతలో హ్యానా కళ్ళు తెరిచేసరికి అక్కడున్న డాక్టర్స్ అందరూ భయంతో పారిపోతూ ఉంటే ఒక్క డాక్టర్ మాత్రం తన చేయి పట్టేసుకోవడం వల్ల హ్యానాతో ఐసీయూలోనే ఇరుక్కుపోతాడు. అదెంత ప్రమాదమో తెలియదు కాబట్టి వాళ్ళందరూ బయట డోర్ లాక్ చేస్తారు. అప్పుడే వాళ్ళ ముగ్గురు కూడా ఐసీయూ దగ్గరికి చేరుకొని జేసన్ లోపలికి వెళ్ళబోతూ ఉంటే డిటెక్టివ్ అది చాలా డేంజర్ అని చెప్పి అతను ఆపేస్తాడు. లోపల హ్యానా డాక్టర్ ని షెడ్యూల్ చేస్తూ ఉంటే కానీ ఆ డాక్టర్ మాత్రం కొంచెం కూడా టెంప్ట్ అవ్వకుండా ఆమెతో ఇంటిమేట్ అవ్వడానికి అస్సలు ఒప్పుకోడు. దాంతో తను ఫ్రస్ట్రేట్ అయిపోయి ఆ రూమ్ లో ఉన్న థింగ్స్ అన్ని వెరక్కొడుతుంది. అప్పుడు చూసిన ప్రొఫెసర్ కి హ్యానా ఓన్లీ తనతో ఇంటిమేట్ అయిన వాళ్ళనే అబ్జర్వ్ చేసుకోగలుగుతుందని అర్థమై కానీ ఆ డాక్టర్ రిజెక్ట్ చేశాడు కాబట్టి సో అందుకే అతను
తనేం చేయలేకపోయింది. హ్యానాకి తన సెక్స్ కోరికలు బాగా పీక్స్ కెళ్ళిపోయి ఇంక తను ఒక ఉన్మాదిలా ప్రవర్తిస్తూ ఆ డాక్టర్ తో ఇప్పుడు నువ్వు ఒప్పుకుంటావా లేదా అని ఫిజికల్ వైలెన్స్ లోకి దిగుతుంది. దాంతో అప్పుడు ఆ డాక్టర్ స్ప్రో కోల్పోవడంతో ఇటువైపు తినే ఒంట్లో కూడా పూర్తిగా ఎనర్జీ అయిపోయి సమయానికి తన ఆహారం దొరకపోవడం వల్ల తను కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఇటువైపు జేసన్ తన గర్ల్ ఫ్రెండ్ ని ఆ కండిషన్ లో చూడలేక అతను లోపలికి వెళ్ళనివ్వమని వాళ్ళని బతిమలాడుకుంటూ ఉంటాడు. ఎలాగో లోపల ఉన్న డాక్టర్ ని కూడా కాపాడాలి కాబట్టి ఇంక వాళ్ళు పర్మిషన్ ఇవ్వడంతో జేసన్ ఫైనల్ గా ఐసీయూలోకి ఎంటర్ అయ్యి ఆ అన్కాన్షియస్ అయిపోయిన డాక్టర్ ని బయటకు తీసుకొచ్చేస్తాడు. తర్వాత వెంటనే అతను ఆ రూమ్ లో లాక్ చేసుకుంటాడు. ఒక పక్క బయట వీళ్ళు వద్దని చెప్తున్నా గానీ జేసన్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా తనకి కిస్ చేస్తాడు. తర్వాత వీళ్ళు బట్టలు ఇప్పేస్తూ ఉంటే అది చూసిన డిటెక్టివ్ ఒకవేళ తను ప్రేమించిన అబ్బాయితో ఇంటిమేట్ అయితే ఏం జరుగుతుందని అడుగుతాడు. కానీ ప్రొఫెసర్ ఏమో నాకు తెలియదని చెప్పి, ఎందుకంటే ప్రీవియస్ కేసెస్ అన్నిట్లో విక్టిమ్స్ ఎవరు లవర్స్ కాదని జస్ట్ స్ట్రేంజర్స్ మాత్రమే అని చెప్పి, దానికి ఎఫెక్ట్ అయిన వాళ్ళు ప్రేమించిన అబ్బాయితో ఇంటిమేట్ అయినట్టు ఇంతవరకు ఎటువంటి ఇన్సిడెంట్ రికార్డ్ అవ్వలేదని చెప్తాడు. అలాగే తెలియని వాళ్ళతో కన్నా ప్రేమించిన వాళ్ళతో సెక్స్ చేసేటప్పుడు విడుదలయ్యే ఎనర్జీ చాలా పవర్ఫుల్ గా ఉండిద్దని, దాన్ని అసలు సైంటిఫికల్లీ మెజర్ చేయలేమని చెప్తాడు. ఇటువైపు వీళ్ళు ఆల్రెడీ లవ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. అలా ఆ కపుల్ ఇద్దరు ఇంటిమేట్ అవుతూ ఉంటే హ్యానా బాడీలోంచి ఆ క్రియేచర్ బయటకు వచ్చి ఒక లైట్ ఫామ్ లో ఆ రూమ్ లోంచి బయటకు వెళ్ళిపోతుంది. అంటే వీళ్ళ ప్రేమలో ఉండే పవర్ ఆ ఏలియన్ ని సైతం తరిమి కొట్టేసింది అనమాట. ఇదే విషయాన్ని ఆ ప్రొఫెసర్ చెప్తూ మనిషిని అనుభవించాలనే కోరిక మనిషిలో ఉండే ప్రేమ కన్నా గొప్పదేం కాదు, అందుకే ఆ ప్రేమ చేతిలో ఓడిపోయిన కోరిక అనే భూతం చేతకందాల్లో వెళ్ళిపోయిందని డిటెక్టివ్ తో చెప్తాడు. ఇక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకో ఎక్సైటింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ మూవీ స్టోరీతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.